2024లో తగిలిన గాయాలను మర్చిపోయి మనసును గాయపరిచిన ఎదురు దెబ్బలను ఒక గుణపాఠంగా తీసుకొని ఈ 2025వ సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యుల జీవితాలు అభివృద్ధి వైపు బాటలు వేయాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ నంబర్ 1 న్యూస్ తరపున తెలుగు రాష్ట్ర ప్రజలకు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేను ఉషా. నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు, శ్రేయోభిలాషులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం పవన్ కళ్యాణ్కు కలిసొచ్చింది. 10 ఏళ్ల పాటు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి రికార్డు క్రియేట్ చేశారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎదురులేని తిరుగులేని శక్తిగా, వ్యక్తిగా పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజా ప్రస్థానంపై సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నంబర్ 1 న్యూస్ స్పెషల్ ఫోకస్. సంవత్సరం పవన్ కళ్యాణ్కు లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు. రాజకీయ రంగంలో జనసేన ప్రస్థానాన్ని చూసుకుంటే 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ రాజకీయంగా ఎలాంటి విజయాలు అందుకోలేదు. 2024లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలు అందుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన గుర్తింపు పొందింది. పోటీ చేసిన అన్ని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలిచి రికార్డు సృష్టించారు. 2024వ సంవత్సరం కొందరికి మధుర స్మృతులు మిగిల్చింది. మరికొందరికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతులు, పాఠాలు నేర్పింది. అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రజలు నాయకులకు రుచి చూపించారు. ఏదేమైనా ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదనే సందేశాన్ని ప్రజలు తెలియజేశారు. 2014లో పార్టీని స్థాపించినప్పటికీ 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 1 సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన పార్టీ. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ రాజకీయాలకు పనికిరారని ఎంతోమంది ఎన్నో విమర్శలు చేశారు. అయినప్పటికీ పవన్ పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్లాలో ఆయన సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికార పక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు. ఆయన ప్రతి విమర్శకు ధీటైన జవాబిస్తూ ముందుకు సాగారు. వారాహి యాత్ర చేపట్టి ప్రజలతో మమేకమై వారి కష్టాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వమనే మాటపై చివరి వరకు నిలబడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదర్చడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఎన్డీఏ సమావేశంలో పవన్ కళ్యాణ్ను తుఫాన్తో పోల్చారు ప్రధాని మోడీ. అయితే జనసేన సీట్ల కేటాయింపుపై రకరకాల విమర్శలు వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థులు పోటీ చేసిన అన్ని స్థానాల్లో పార్టీని గెలిపించి చరిత్ర సృష్టించారు పవన్. పవన్ సనాతన ధర్మం కోసం పోరాడారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ తరపున పవన్ ప్రచారం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో జాతీయ స్థాయిలో ఆ పార్టీకి గుర్తింపు వచ్చింది. 2024వ సంవత్సరం గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేసిన వ్యక్తుల జాబితాలో పవన్ కళ్యాణ్ టాప్ 5లో నిలిచారు. నంబర్ 1 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు విశాఖపట్నం ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాలు వెలుగు నింపాలని, దినదినాభివృద్ధి జరిగే విధంగా దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే, విశాఖపట్నం సంవత్సరం. నంబర్ 1 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, అలాగే రాష్ట్ర ప్రజలకు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతికి, అలాగే న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంతో అందరూ సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి, ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఓ రాజకీయ పార్టీ. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఓ శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చని, జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ పదే వ్యాఖ్యానించేవారు. అందుకనుగుణంగానే 2019 ఎన్నికల తర్వాత తాజాగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉంది. మరోపక్క ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పవన్ మర్చిపోలేదు.
ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలలో ఎక్కడా తొందరపాటు చూపించకుండా సమన్వయంతో ముందుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో అనే దానిపై ప్రణాళికలు రచించారు. తనకిష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తూ తనదైన మార్క్ పాలన ప్రజలకు చూపించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. కుటుంబ ప్రభుత్వం తరపున, అలానే జనసేన పార్టీ తరపున, వీర మహిళా విభాగం నుంచి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో ఉండాలని, కుటుంబ ప్రభుత్వం యొక్క పాలనతో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంతో, అలానే అభివృద్ధి ప్లస్ పథకాలు ఏవైతే కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తుందో వాటన్నిటితో కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మరియు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సత్తా చాటుతున్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా తరఫున నూతన ఆంగ్ల సంవత్సరానికి తెలుగు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. తెలుగువాడు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల యొక్క ఖ్యాతిని తీసుకెళ్తున్నారో, మన రాష్ట్రానికి కూడా వాళ్ళు అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రైతులు వీళ్ళందరూ కూడా వీలైనంత వరకు సంక్రాంతి తమ స్వగ్రామాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వగ్రామాలను కూడా డెవలప్ చేసే విధంగా, ముఖ్యంగా ఎన్ఆర్ఐలు, దేశ బయట ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా తాము పుట్టిన ఈ స్వగ్రామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి కానీ ఇతరత్ర విషయాల్లో కూడా వాళ్ళు కూడా దోహదపడి వాళ్ళు ఏదైతే పుట్టిన గ్రామాలకి మంచి అభివృద్ధి చేసే విధంగా కూడా వారి తోడ్పాటు అందించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు కూడా అమెరికాలో ఎట్లయితే తెలుగు వాళ్ళు ఈరోజు సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఈరోజు సంక్రాంతి బాగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈరోజు రాష్ట్రంలో కూడా పనిచేస్తుంది. దానికి మీ వంతు కృషిగా కూడా దోహదం చేయాలని చెప్పి విన్నవించుకుంటున్నాను. ఏదైనా రాజకీయ పార్టీ సాధారణంగా మతాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తమది సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తోందని బహిరంగంగా ప్రకటించడమే కాదు, తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి డిక్లరేషన్ ప్రకటించారు. పవన్ ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణ బ్రాండ్ అంబాసిడర్గా గుర్తింపు పొందారు. ఇతర మతాలను సైతం గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ధైర్యంగా చెప్పారు పవన్. అంతేకాదు, అవసరమైతే దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు నాయకత్వం వహిస్తానని దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర ఎన్నికల్లో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి చరిత్ర సృష్టించి పవన్ నేషనల్ లీడర్ అయిపోయారు. మొత్తానికి పవన్ వ్యూహంతోనే టీడీపీ విజయం సాధించింది అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టడానికి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు పవన్. తాజాగా బయటపడిన పేదల రేషన్ బియ్యంలో అక్రమాలు జరిగాయి. దానికి సంబంధించి ఎన్నో అంశాలు బయటకొచ్చాయి. ఇందులో భాగంగానే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న పేదల బియ్యాన్ని తనదైన శైలిలో నిలిపివేశారు పవన్. సీజ్ ద షిప్ అంటూ చరిత్రలో నిలిచిపోయారు డిప్యూటీ సీఎం. అంతేకాదు, అధికారులపై దౌర్జన్యాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని పవన్ హెచ్చరించారు. తాజాగా కడపలో ఎంపీడీఓ జవహర్పై వైసీపీ నేతలు దాడి చేయడంతో గాయపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి జవహర్ను పరామర్శించారు. అధికారులపై దాడికి పాల్పడితే తాట తీస్తామని సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయిన, మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు కసితో పనిచేస్తే ఎంతటి ప్రత్యర్థులనైనా మట్టి కల్పించవచ్చు. దానికి ఉదాహరణ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ విధంగా జనసేనానికి 2024వ సంవత్సరం మోస్ట్ లక్కీ ఇయర్ అని చెప్పొచ్చు. ఇదే ఇవాల్టి ఫోకస్. మరొక ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుని చేతిలో సామాజిక అస్త్రం.